రేపటి నుంచి హైటెక్స్లో 13వ కేబుల్ నెట్ కన్జర్వేన్సీ ఎక్స్పో జరుగుతోందన్నారు ఆర్గనైజర్స్. 5, 6, 7 తేదీల్లో జరిగే ఎగ్జిబిషన్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. 350 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ కేబుల్ అండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీలు పాల్గొంటారని తెలిపారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఆపరేటర్స్ కు పరిచయం చేస్తామన్నారు నిర్వాహకులు. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసే దానికోసం. అలాగే మిగతా 2 రోజులు కూడా ఎగ్జిబిషన్ సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, ఎంఎస్ఓలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి అప్డేట్కి సంబంధించి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 200 స్టాల్స్, 350 బ్రాండ్స్ వరకు అందరూ డిస్ప్లే చేస్తున్నారు. చాలా కంపెనీలకు సంబంధించి అన్ని రకాల ఇంటర్నెట్కి సంబంధించి కానీ, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి కానీ, సీసీ కెమెరాలకు సంబంధించి కానీ, అన్ని క్లౌడ్ నెట్వర్క్స్ వీటికి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెమినార్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జిబిటర్గా మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుపుకోవడం కేబుల్ ఆపరేటర్ల పక్షాన రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎల్సీఓలందరూ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో మన నెట్వర్క్ కాపాడుకోవాలంటే వచ్చే టెక్నాలజీ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది మన రంగంలో. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. దాదాపు ఎగ్జిబిషన్ల పేరుతో చాలా వ్యక్తులు పెట్టినా కానీ ఆపరేటర్లు కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక నిరాసక్తత వేరే దాని మీద ఉంది. కానీ మన హైదరాబాద్లో జరిగే సిఎన్సీ ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆపరేటర్కి అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి రాము గారిని మరొకసారి అభినందిస్తూ ఎల్సీఓలందరూ కూడా ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకొని తమ వృత్తిని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఎల్సీఓ, ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్లస్ గ్రామీణ ఎంఎస్ఓలు అందరూ దీంట్లో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఆపరేటర్గా కొనసాగిస్తూ దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది కేబుల్ ఆపరేటర్ల ప్రస్థానం జరిగి. కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనమందరము టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా మున్ముందు మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకొని ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లందరినీ ఆహ్వానిస్తున్నాం.